ఫ్రెండ్స్ ఒక్క 1 మినిట్ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఒక్క 1 మినిట్ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ సోషల్ మీడియాలో చాలా వరకు అయితే ఈ మ్యాటర్ గురించి చర్చ అయితే జరుగుతుంది, దేవర వర్సెస్ కల్కి అని. అండ్ మీరు ఏ మూవీ అంటే మీకు ఈ రెండు మూవీస్లో ఏ మూవీ అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. అండ్ ఏ హీరో అంటే ఇష్టమో కూడా ఖచ్చితంగా 200% కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే కామెంట్స్ చాలామంది చూస్తారు కాబట్టి ఆల్రెడీ మీరు కామెంట్ టైప్ చేస్తూనే ఈ వీడియో చూస్తున్నారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నా వర్క్ అయితే నాకు 2 సినిమాల మీద నాకు హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే. ఇప్పుడు కల్కి రిలీజ్ అయింది అండ్ సూపర్ కలెక్షన్స్ తోటి కూడా రన్ అవుతుంది. అండ్ మనకి ఇప్పుడు దేవరా కూడా రాబోతుంది. దేవరా కూడా మనకు వచ్చిన తర్వాత ఆ సినిమా కూడా రికార్డులు సృష్టించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనము దేవరా కల్కి రెండింటి డిఫరెన్స్ గురించి మనం మాట్లాడుకుందాము. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనము ఒకసారి కల్కి గురించి అయితే మాట్లాడుకుందాం. కల్కి సినిమా మనకి ఎన్ని రికార్డులు సృష్టించిందో మనందరికీ తెలుసు. అండ్ ప్రభాస్ అన్న పర్ఫార్మెన్స్ కానీ, ప్రభాస్ అన్న ఫైటింగ్ కానీ, అండ్ అమితాబ్ బచ్చన్ గారు ప్లస్ ప్రభాస్ అన్న ఇద్దరి మధ్య ఆ ఫైటింగ్ సీన్స్ కానీ, అవన్నీ గ్రాఫిక్స్ కానీ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో ఇవన్నీ మనం మన కళ్ళతో చూసాము. అండ్ ఆ కాంప్లెక్స్ని కూడా చాలా అద్భుతంగా చూపించారు. కమల్ హాసన్ గారి కొంచెం సేపు ఉన్నా కూడా కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ ఆ విలన్స్ కూడా చాలా సూపర్గా చేశారు. ఆ చిన్నపిల్లాడి యాక్టింగ్ కూడా హైలైట్ అనిపించింది. అండ్ ఇవన్నీ కలిసికట్టుగా వచ్చిన సినిమా మనకు కల్కి మూవీ కూడా ఇంకా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం దేవర గురించి మాట్లాడుకుందాం. మన ఎన్టీఆర్ అన్న దేవర మూవీ మనకు సాంగ్ వచ్చింది, గ్లిమ్స్ వచ్చింది. అండ్ అవి మనల్ని ఎంత హ్యాపీగా ఉంచాయో, మనం గ్లిమ్స్ చూస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో కూడా తెలుసు. ఫియర్ సాంగ్ తోటి ఎంత ఉత్సాహం వచ్చిందో కూడా తెలుసు. ఫియర్ సాంగ్ కూడా చాలా సాంగ్ కూడా వ్యూస్ రికార్డ్స్లలో కోట్లలో వస్తున్నాయి. దేవర మూవీ కూడా చాలా పెద్ద హిట్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హిట్ కావాలి అని కాదు, దేవర మూవీ కూడా సూపర్ సక్సెస్ అవుతుంది. బట్ మీరు మాత్రం ఏ సినిమా అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఏ హీరో అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేసేయండి. అండ్ నేను ఒక్కటే చెప్తున్నా భయ్య, 2 సినిమాలు మన పాన్ ఇండియా రేంజ్ పాన్ వరల్డ్ సినిమాలు కావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2 సినిమాలు భారీ కలెక్షన్లు రావాలి. ఆ 2 సినిమాలను మళ్ళీ దాటి రావాలి అంటే చాలా ఏళ్ళు పట్టాలి. అలాంటి కలెక్షన్స్ కల్కి కానీ దేవర కానీ అలాంటి కలెక్షన్స్ సృష్టించాలి. మనం ప్రపంచంలో చాలా ఎత్తుకెదగాలి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరందరూ ఆల్రెడీ కమెంట్ చేశారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ బై.